హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 63. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓయ్, మొగుడు లేచి ఎంతసేపు అయిందే? కనీసం కప్పు కాఫీ అయినా ఇవ్వాలని మినిమం కర్టెసీ లేదానే? ఉఫ్, అది నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి. నీకు కావాలనుకుంటే వెళ్ళి తెచ్చుకో, లేదా ప్రిపేర్ చేసుకో. ఇక్కడ నీకెవరు సర్వెంట్స్ లేరు. ఆర్డర్స్ వేస్తున్నావు? ఏంటి ఈరోజు అప్పుడే స్టార్ట్ అవుతున్నావు? జాను, ఎక్కడికి వెళ్తున్నావు? లేని కూడా రావచ్చా తోడుగా? ఎందుకు? నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరిని కలుస్తున్నా అనే డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం వస్తా అంటున్నావా? నాది మరీ అంత నేరో మైండ్ చేయాలి మెంటాలిటీ కాదే. అలాంటి ఫాల్తూ ఐడియాస్ మీకే ఉంటాయి. దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ నీ సైకో చెల్లి. దాన్ని పక్కనే పెట్టుకొని నన్నంటున్నావే? జాను, ఓసారి ఇప్పుడు తమరు జానకి ఐఏఎస్ కదా, ఐఏఎస్ జానకి అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ ఈరోజు లంచ్కి వెళ్దాం అన్నాను కదా, రెడీగా ఉండు. షూ బేర్ చేస్తున్నా కదా అనేసి ఎక్కువ చేయకు. నువ్వు ఇంకొకసారి ఆఫీస్కి వచ్చి న్యూసెస్ క్రియేట్ చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికీ చేసింది చాలు అంటూ బయటకు వస్తుంది జానకి. హాహా జాను, వెళ్ళు, నేను రావడం కాదు, నువ్వే వస్తావు నా కోసం అని నవ్వుతూ వెళ్తున్న జానకిని చూస్తూ అంటాడు హర్ష. హర్ష మాటలు వింటూనే కిందకు వెళ్ళిపోతుంది. చాక్లెట్, అమ్మ నన్ను నిన్నే స్కూల్లో డ్రాప్ చేయమని చెప్పింది. మనం త్వరగా స్కూల్కి వెళ్దాం పదా. వెళ్దామా లిటిల్ అంటూ పైకి లేపేస్తూ, మార్నింగ్ బంగారం, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ నివిని వదిలి హర్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అప్పటికే లేట్ అవ్వడంతో హర్ష నివిని తీసుకొని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సార్, నిన్న బాగా ఎంజాయ్ చేసావుగా, మరి ఇప్పుడు ఏం చేద్దాం విశాల్? సార్, మన ఫైల్స్ మొత్తం మళ్ళీ టైప్ చేయడం, నడుస్తూ ఆఫీస్కి రావడం, డోర్ దగ్గర నిలబడి వచ్చేపోయే వాళ్ళకి సెల్యూట్ చేయడం లాంటివి కాకుండా ఏమన్నా సింపుల్ టాస్క్ ఉంటే చెప్పండి సార్. అలా ఎలా? నేను చండశాసనుడిని, పని రాక్షసుడిని, మెయిన్ హిట్లర్ అనే కదా. ఫీల్ మరీని నీ ఫుల్ చేయకపోతే నా ఈగో సాటిస్ఫై అవ్వదు కదా. మరేం చేయమంటావు అంటూ పేపర్ వెయిట్ తిప్పుతూ ఉన్నాడు హర్ష. సార్, నోటి దూల, ఇంకెప్పుడు ఏమనను, నన్ను ఈ ఒక్కసారి వదిలేయండి. సార్, నిన్న మీరు చెప్పారు కదా, జానకి మేడంతో రెడీ చేసేసాను సార్. జానకి మేడం ఈరోజు లంచ్కి వస్తారు. జాను హర్ష ఫేస్లో స్మైల్ రాగానే అమ్మయ్య, బ్రతికిపోయాను. జానకి మేడం, మీరే నా దేవత ఎలా తట్టుకుంటున్నారో మా సార్ని. మీకు దండేసి దండం పెట్టచ్చు అని మనసులో అనుకుంటూ, సార్ నిన్ను వెళ్ళి వర్క్ ఫాలోఅప్ చేయనా అని అనగాని హర్ష నవ్వుతూ చెయ్యి బయట కూపగానే విశాల్ బయటకు పారిపోతాడు. మేడం, చెప్పండి మూర్తి గారు. నిన్న సీఎం క్యాబినెట్ నుండి కాల్ వచ్చింది మేడం. మీకు ఈరోజు సీఎం గారితో అపాయింట్మెంట్ ఉంది, షార్ప్ 11కి అని చెప్పగానే జానకి ఓకే అంటూ అప్పటికే టైం అవుతుంటే జానకి సీఎం క్యాబినెట్కి స్టార్ట్ అవుతుంది. సార్, జానకి వచ్చావా, నీకోసమే చూస్తున్నా అంటూ తన ఎదురుగా ఉన్న ఫైల్ జానకి చేతికిస్తూ, జానకి ఇప్పుడు ఈ స్టేట్ వైడ్గా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో కార్పొరేట్గా డెవలప్ చేయడానికి అప్రూవల్ తీసుకున్న ఫైల్. దీనివల్ల మన స్టేట్లో చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటపడమే కాక ఎకనామికల్గా కూడా చాలా బెటర్గా ఉంటుంది. కార్పొరేటర్ ఫారెన్ కంపెనీతో టైఅప్ అవుతూ చేస్తున్న ఈ డీల్ సక్సెస్ అయితే అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫైనాన్షియల్గా కార్పొరేట్ వాళ్ళే చూసుకుంటారు, కానీ మనం
ఎకనామికల్గా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అప్రూవల్ చేసి ఇవ్వాలి. ల్యాండ్ ఇష్యూస్ అండ్ రిమైనింగ్ అన్ని క్లియరెన్స్ కూడా నువ్వే క్లియర్ చేసి ఇవ్వాలి జానకి. షూర్, బట్ ఫారెన్ సార్ కదా లీడ్ చేసేది. హాహా కాదమ్మా, వీటినన్నిటినీ కూడా ఇక్కడ హ్యాండిల్ చేసేది మన ఇండియన్ అబ్బాయే అంట. ఈరోజు అతను నిన్ను కలవాలి అంటున్నాడు. మిగతా విషయాలన్నీ కూడా నువ్వు తనని కలిస్తే అర్థమవుతాయి. ఈరోజు తనని లంచ్ టైంలో కలువు జానకి. అడ్రస్ మిగతా విషయాలన్నీ చెప్పగానే జానకి ఆ ఫైల్ తీసుకొని బయటకు వస్తుంది. జానకి ఆ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. అప్పుడే లంచ్ టైం అవ్వడంతో 5 స్టార్ హోటల్ ముందు కారు ఆగగానే కారు దిగి లోపలికి వెళ్తున్న జానకి తన వెనకే ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంటే వెనక్కి తిరుగుతుంది. జానకి వెనకే వస్తున్న హర్ష జానకి వెనక్కి తిరగడం చూసి హాయ్ జాను అంటూ చిన్నగా పిలుస్తూ దగ్గరికొచ్చి స్మైల్ చేస్తాడు. నువ్వేంటి ఇక్కడ నా వెనకే తిరుగుతున్నావేంటి? హేయ్ హలో, కాస్త తట్టుకో. నేను నీ వెనక తిరగడం ఏంటి? ఎవరైనా వింటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నేను నీ వెనక తిరగడం కాదు, నువ్వే నా ముందు నడుస్తున్నావు. కావాలని వయ్యారాలు ఒలకపోస్తూ నవ్వుతూ యాటిట్యూడ్గా అనగానే ఉఫ్, నెంబర్ 1 ఈగోయిస్ట్. నిజాలు మాత్రం ఒప్పుకో. చూడు, ఇక్కడ ఏం చేయకు. నేను గవర్నమెంట్ వర్క్ మీద వచ్చాను. జాను నాతో లంచ్కి రమ్మంటే రావు, కానీ ఇక్కడ లంచ్ చేయడానికి వస్తావా? నేను ఒప్పుకోను. ఇప్పుడే పద, నువ్వు నేను కలిసి లంచ్ చేయాలి. ఆ వచ్చినవాడు ఎవడైనా కానీ 4 తన్ని పంపిస్తాను. దెబ్బకి ఇంకోసారి తింటం కాదు, చూడాలన్నా కూడా భయపడాలి. పదవే నాతో. నిన్ను లంచ్కి రాకుండా చేసిన వాడి తాట తీసేస్తాను అంటూ హ్యాండ్స్ కప్స్ వెనక్కి మడుస్తూ చెయ్యి గుప్పిట్లాగా పట్టుకొని జానకి ముందు అటు ఇటు కదుపుతుంటే జానకి హర్ష చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తుంది. హేయ్, ఏంటే అంత ప్రేమ ఉంటే ఇంట్లో చూపించుకో. ఇక్కడ అందరి ముందు అవసరమా చెప్పు? షూ, నువ్విక్కడ ఏం గొడవ చేయకు. ఇదంతా కూడా గవర్నమెంట్ మ్యాటర్. నువ్వేమన్నా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. అలా వెళ్ళిపోతే ఎలా? నాకేం యూజ్ ఉంటుంది? పక్కా బిజినెస్ మ్యాన్ నేను. ప్రాఫిట్ లేకుండా ఏ చిన్న బిజినెస్ కూడా చేయను. అందుకే నేనిప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే నాకేం యూజ్ ఉంటుందో చెప్తే ఉండాలో వెళ్ళిపోవాలో ఆలోచిస్తాను జాను అంటూ జానకి చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని తన మొహాన్ని జానకి మొహానికి దగ్గరగా తీసుకొచ్చి జానకి లిప్స్ టచ్ చేస్తూ హస్కీగా అడుగుతాడు. ఏం 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 కావాలి? ముందు నాకు దూరం జరుగు. లేకపోతే పోతే లేదు, ఉంటే లేదు. ఇప్పుడు నేను సైలెంట్గా వెళ్ళిపోవాలంటే నేను అడిగింది నాకు ఇవ్వాలి. జాను, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నువ్వు రోజు నేను చెప్పినట్టు నేనేం చెప్తే అదే చెయ్యాలి. ఇన్ఫ్యాక్ట్ ఏం అడిగితే అది ఇవ్వాలి. లేకపోతే అంటూ ముందుకొస్తూ ఉంటే జానకి వెనక్కి వంగుతూ ఉంది. భయపడకు, నేనేం చెయ్యనులే, కానీ చెప్పు, నేను చెప్పినట్టే చేస్తావా లేదా అంటూ హర్ష అనేలోపే ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ హర్షను వెనక్కి తోసేస్తుంది. హర్ష వెనక్కి పడబోతూ బ్యాలెన్స్ చేసుకొని వెనక్కి పడుతున్న జానకి చేపట్టుకొని తన మీదకి లాగుతాడు. పడబోతూ కళ్ళు మూసుకున్న జానకి హర్ష కౌగిల్లో ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంటూ హర్షకి దూరం జరిగి ముందుకు వెళ్ళబోతుంటే ఓయ్ జాను, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నిన్ను పడిపోకుండా పట్టుకుని హెల్ప్ చేశాను. థ్యాంక్స్ చెప్పి వెళ్ళడం తెలీదా? ఇప్పుడే ఏదో నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను అన్నావు. జానకి మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పదు అంటావు. ఇదేనా జాను మాట ఇవ్వడం అంటే? నీ వల్ల పడిపోతుంటే నువ్వే సేవ్ చేశావు. నువ్వు చేసిన దానికి నేను థ్యాంక్స్ చెప్పే అవసరమే లేదు. బాయ్ అంటూ జానకి వెళ్ళిపోతుంది. హర్ష వెళ్ళి జానకి వైపు చూస్తూ, జాను, నువ్వు నాకు థ్యాంక్స్ బాకీ గుర్తుపెట్టుకో. వడ్డీతో కలిపి అన్నీ తీసుకుంటాను. అంతకు ముందే రిజర్వ్డ్ చేసిన సీట్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎవరూ రాకపోయేసరికి అక్కడే కూర్చుని ఆ ఫైల్ చూస్తూ ఉంది.
అంతలో జానకి దగ్గరికి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంటే తలెత్తి పైకి చూస్తూ అక్కడ ఉన్న హర్షని చూస్తూ, నువ్వా? మళ్ళీ వచ్చావా? రాను అన్నావు కదా, వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు వెళ్ళు అంటూ ఉండగానే, హాయ్, దిస్ ఈజ్ హర్షిత్ రామ్, రామ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO. యు ఆర్ మిసెస్ జానకి ఐఏఎస్, రైట్? యూ కేమ్ హియర్ టు మీ ఫర్ మీ. మీరు నన్ను కలవడానికే వచ్చారు జానకి ఐఏఎస్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ జానకి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చొని కళ్ళకు ఉన్న గాగుల్స్ తీస్తూ, ప్లీజ్ బీ సీటెడ్ జానకి ఐఏఎస్ అంటూ స్మైల్ చేస్తూ సీట్ చూపించగానే జానకి ఆ సీట్లో కూర్చుంటూ, నువ్వు మిసెస్ జానకి ఐఏఎస్, సొసైటీలో హై ప్రొఫైల్ ఉన్న పర్సన్ని నన్ను నువ్వు అని పిలవటం అంతగా బాగోదనుకుంటా. మీరు అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఐ వాంట్ రెస్పెక్ట్ జానకి ఐఏఎస్. షూ హర్ష, ఏంటిదంతా? అంటే నేను నిన్నే నాకు కలవడానికి వచ్చింది. ఎందుకు ఇదంతా ముందే చెప్పలేదు? మళ్ళీ కింద అంత సీన్ చేశావు. నీకేం పని పాట లేదా? జానకి ఐఏఎస్, నా ప్రపోజల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. నాకు గవర్నమెంట్ అన్ని పర్మిషన్స్ అప్రూవ్ చేస్తానంది. ఇప్పుడే డిస్కషన్ చేసుకుందామా, లేదా లంచ్ చేస్తూ డిస్కస్ చేద్దామా అంటూ వెయిటర్ రాగానే ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. చూడు, ఇప్పుడు నేను వర్క్ మీద ఆఫీస్ వర్క్ మాత్రమే డిస్కస్ చేయి. నాకు టైం వేస్ట్ చేయడం నచ్చదు. బికాస్ టైమ్ ఇన్ మనీ, నాకు టైం వేస్ట్ చేయడం నచ్చదు అంటూ లంచ్ రాగానే తినడం స్టార్ట్ చేస్తాడు. జాను, ఈరోజు లంచ్ కోసం నేను రాను, నువ్వే నా కోసం వస్తావు. హర్ష మాటలు గుర్తొస్తుంటే అనుకున్నదంతా చేశాడు. ఇంత ఫూలిష్గా ఎలా మర్చిపోయాను అసలు అనుకుంటూ హర్ష మళ్ళీ తన వైపు చూస్తుంటే నవ్వలేక నవ్వుతూ లంచ్ చేసేస్తుంది. జాను, ఎంత క్యూట్గా చూస్తున్నానే నిన్నిలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అని మనసులో నవ్వుకుంటూ లంచ్ ఫినిష్ చేస్తాడు. సి మిసెస్ జానకి ఐఏఎస్, నాకు త్వరగా అప్రూవల్ అండ్ ఎన్ఓసి ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే నేను నా వర్క్ స్టార్ట్ చేస్తాను. నౌ మై టైమ్ ఈస్ అప్. ఓకే దెన్ ఐ వుడ్ హ్యావ్ టు లీవ్ అంటూ హర్ష లేచి సూట్ సెట్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. హర్ష, కావాలని ఇదంతా చేసావు కదా, తర్వాత ఇంటికి వచ్చాక చెప్తాను అంటూ జానకి కూడా స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ వర్క్ ఆన్లైన్ చేసి రిమైనింగ్ వర్క్ చూసుకుంటుంది. ఈవినింగ్ టైంకి బయటకు వచ్చిన జానకిని చూసిన హర్ష, హాయ్ జాను, ఎంతసేపు వెయిటింగ్, త్వరగా రా అంటూ హర్ష కారిడోర్ మీద కాలు పెట్టి నవ్వుతూ అడుగుతుంటే, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆఫ్టర్నూన్ అంత ఫోర్స్ కొడుతూ ఉన్నావు కదా, మళ్ళీ దేనికోసం వచ్చావు? జాను, ఇప్పుడు వచ్చింది నీ మొగుడు హర్ష, అప్పుడు వచ్చింది హర్షిత్ రామ్, రామ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO. ఇద్దరికి చాలా తేడా ఉంది. అది నా ప్రొఫెషనల్, ఇది నా పర్సనల్. పద, టైం అవుతుంది. ఈరోజు నీ కార్ లేదు, నువ్వు నాతోనే మాటిచ్చావు కదా నేను చెప్పింది చేస్తానని, వచ్చి కార్ ఎక్కు అంటూ నవ్వుతూ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుంటే జానకి ఫ్రంట్ సీట్ అటువైపుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎక్కుతుంది. హర్ష కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా అంటూ జానకి అనగానే, నీకు ఇంత లేటుగా బల్బు వెలిగిందా జాను? నేను నీకు ఆ రోజు చెప్పాను కదా, కానీ మర్చిపోయినట్టున్నావు. ఏం పర్లేదు, నేను గుర్తు చేస్తాలే. ఆ రోజు నీ ట్రాన్స్ఫర్ ఆపడానికి నేను పెట్టిన ప్రపోజల్ జాను. అట్ ది సేమ్ టైం ఈ ప్రాజెక్టు వల్ల నాకు ప్రొఫెషనల్గా బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. జాను ఎంతైనా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా, ఆ మాత్రం నా ప్రాఫిట్ చూసుకోవద్దా? అలానే నిన్ను లంచ్కి వచ్చేలా చేస్తా అన్నాను, చేశాను, అంతే. కేల్కతం దుకాణ్ బంద్. నువ్వు చేసిన ఆ నిర్వాకం అడగలేదు. నేను కలవడానికి వచ్చింది నిన్నే అనేసి నీకు తెలుసు, కానీ ఎందుకు ఏం తెలియనట్టు అక్కడంతా ఓవర్ యాక్టింగ్ చేశావు. నిజంగానే నమ్మేలా చేశావు. హర్ష నవ్వేస్తూ, జానకి బుగ్గ పట్టుకొని లాగుతూ, చూడ్డానికి హీరోలాగా ఉంటాను కదా, అందుకే మా పిన్ని రీల్స్ చేయమంటుంది. అందుకే నీ దగ్గర ట్రయల్స్ వేశాను. బాగానే చేశాను కదా, పర్లేదు, హీరోలాగా ట్రై చేయొచ్చు.
నేను కూడా అప్పుడు ఈ బాధ ఉండదు. రోజు నచ్చినట్టు ఉండొచ్చు. యాక్టింగ్ చేస్తూ అంటూ జానకిని చూసి నవ్వుతాడు. హా, వెళ్ళి అదన్న చెయ్యి. అప్పుడు నాకు ఈ గోల తప్పుతుందిగా. ఎందుకు ఇలా మాట్లాడతావు? కాసేపు క్లోజ్గా మాట్లాడొచ్చు కదా. అయినా పైకి ఇంత కోపం చూపిస్తున్నావు, కానీ నీ కోపం అంతా కూడా నాకు పైపైన కోపాలే అని డౌట్గా ఉంది. పెళ్ళైన కొత్తలో లవ్ యూ టు చెప్పమంటేనే 3 months ఆడుకున్నావు. ఇప్పుడు కూడా ఇలానే రివెంజ్ ప్లాన్ చేస్తున్నావని డౌట్గా ఉందే జాను. నా డౌట్ నిజమే కదా, ఏమంటావు? అసలు నీకు నా మీద అంత కోపం ఉంటుందంటావా జాను? జాను, ఓసే జాను, మాట్లాడవే. నివిని స్కూల్ నుంచి తీసుకొచ్చారా? హా, ఎప్పుడో నా బంగారాన్ని చూడకుండా ఇంతసేపు ఉంటానా? ఎప్పుడో తీసుకొచ్చేసాను, ఇంట్లో డ్రాప్ చేశాను. జానకి ఇంట్లోకి వచ్చేసరికి కావేరి పెద్ద పెద్దగా అరుస్తూ అరుపులు వినిపించేసరికి రూమ్లోకి పరిగెడుతుంది. సార్, సార్, ఏం చేస్తున్నారు? ఎందుకు మేడంని కొడుతున్నారు? వదలండి సార్ అంటూ ఆనందరావు చేతుల్లో ఉన్న కావేరిని పక్కకు లాగుతుంది జానకి. జానకి, వచ్చావా? చూడు ఎలా కొడుతున్నాడో. ఇంకాసేపు ఉంటే నన్ను చంపేసేవాడు. కొట్టడం కాదే, చంపేయాలి నిన్ను. నువ్వు చేసే పిచ్చి పనులు. నువ్వు జానకి, దాన్ని వదులు అంటూ కోపంగా అరుస్తుంటే, డాడీ కూల్, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏమైంది? దేనికి పిన్నిని కొడుతున్నారు? చిన్న అదేం చేసిందో తెలుసా? రోజుకో పిచ్చి పని చేసి నా ప్రాణాలు తీస్తుంది. ఈరోజేంటో మేకప్ ట్రిక్స్ చూపిస్తాను అంటూ చెప్పి ఏదో చేసి, ఆ పని వాళ్ళ ఫేసులు చూడు ఎలా చేసిందో అంటూ వాళ్ళ వైపు చూపిస్తాడు. జానకి, హర్ష వాళ్ళ వైపు చూసేసరికి ఎర్రగా పొక్కిపోయి ఉన్న వాళ్ళని చూసి ఇద్దరు దెబ్బకి దడుచుకుంటారు. దీన్ని పిచ్చి ఆ చిన్నపిల్లలు కూడా అంటిస్తుంది. ఇది చేసే పిచ్చి వీడియోస్ మొత్తం కూడా నివితో తీయిస్తుంది అంటూ పక్కనే ఏం తెలియనట్టు ఫేస్ పెట్టుకుని ఉన్న నివిని చూడగానే చాక్లెట్ అంటూ హర్ష చేతిలోకి చేరిపోతూ హర్ష మొహం దాచేస్తుంది. నివి, ఏం చేసావే నువ్వు అంటూ జానకి అనగానే, జానకి, మేమేం చేయలేదు, జస్ట్ ట్రై చేసింది, బెడిసి కొట్టింది. ఇది చెప్పు. బేకింగ్ పౌడర్, అదే బట్టల సోడా వేస్తే బట్టలు తెల్లగా మారిపోతాయా లేదా? బట్టలు ఎంత తెల్లగా మారిపోతే మనం వాడితే మనమెంత తెల్లగా అయిపోతామో చూపిద్దామనుకొని కాస్త బేకింగ్ పౌడర్ వాడాను. అలానే బ్యూటీషియన్ బ్లీచింగ్ అంటారు కదా, నేను బ్లీచింగ్ పౌడర్ వాడాను. బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ అన్నీ మిక్స్ చేసి అప్లై చేశాను. ఇలా అయ్యింది. కానీ తెల్లగా అవుతారనుకుంటే ఇలా ఎర్రగా అయిపోయారు. అంటే బేకింగ్ పౌడర్ వాడితే బట్టలే తెల్లగా అవుతాయి, కానీ మనం కాదు అంటూ అందరికీ వీడియో తీసి వాళ్ళకి చూపిస్తూ చెప్తున్నా. అంతలో ఈయన వచ్చి నన్ను కొట్టేస్తున్నాడు. నేనేమన్నా చేశానా? దీనిలో చెప్పు. దీనికే నా మేకప్ అంతా పాడు చేశాడు. నివి, మనం ఇంకో వీడియో చేసుకుందాం పదా అంటూ హర్ష దగ్గర నుంచి తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఒసేయ్, అమ్మ జానకి దాని చేతుల్లో నివిని దానిలాగే తయారు చేస్తుందేమో. అలా ఏం కాదులే డాడ్, పిన్ని ఏదో సరదాగా చేస్తున్నారు. జాను, డాడ్కి వాటర్ తీసుకురా. డాడీరా, మీరు ఎగ్జైట్ అవ్వకూడదు అంటూ ఆ పని వాళ్ళు ఏడుస్తూ ఉండడం చూసి ఆవిడ అందే అనుకో. మీకు తెలుసు కదా ఎందుకు ఇదంతా చేస్తారు. ముందు హాస్పిటల్కి వెళ్ళండి అంటూ డబ్బులిచ్చి కారులో పంపిస్తాడు హర్ష. జానకి, కావేరి ఇప్పుడు నివిని బాగా చూసుకుంటుంటే బాగానే ఉంది, కానీ ఎప్పుడేం చేస్తుందని భయంగా ఉంది. దానికి పిచ్చి బాగా ఎక్కువైంది. ఈ మాత్రం తన్నులు పడకపోతే దాన్ని ఆపలేము. నాకు తెలిసి ఇప్పుడు కూడా కిందకి వెళ్ళి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నిజంగానే కావేరి పెట్టిన వీడియో లింక్ రావడంతో తల కొట్టుకుంటూ దీన్ని మార్చలేము అంటాడు. హర్ష నవ్వుతూ ఏం కాదులే డాడ్ అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు ఆనందరావుకి. ఎలా ఉంది స్టోరీ? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాగైతే హర్ష జానకిని ఇక లంచ్కి తీసుకెళ్ళాడు, అలాగే కావేరి కామెడీ కూడా బాగుంది కదా ఈరోజు.
మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.